Good morning students. Today we are going to discuss about ER diagrams. What is an ER model? ER model is nothing but an entity relationship model. E stands for entity, R stands for relationship. So this is a high level conceptual data model. Conceptual is nothing but logical. It is a high level conceptual data model. So we are having two types of data models are there, physical data model and logical data model. So coming to this CR model, this is a conceptual data model. So this entity relationship model will always represent the real world entities and what is the relationships that exist among them. Entity is nothing but a person, place, thing or object. Okay. So we will see later about entities and the relationships. How many types of entities are there? How many types of relationships are there? We will see further in this discussion. So what are the ER diagrams? For what purpose we are going to use this ER diagrams? ER diagrams are the visual tools for what purpose we are going to use this ER diagrams to represent the ER model. ER model ni మనం visual tool గా represent చేస్తే దాన్నే మనం ER diagrams అంటాము. ER diagrams always represent the relationships of the entity set stored in the database. ఎప్పుడు ER diagrams ఏ represent చేస్తాయి? Different entity sets కి మధ్య ఉన్న relationships ని represent చేస్తాయి. So it will always explain the logical structure of the database. It is a graphical tool for modeling the database. It is widely used in the database design. Database design చేసేటప్పుడు so whenever we are going to develop one particular product, directly we are not going for the development of the particular product. First we are going for the design of the product. First design చేసిన తర్వాత ఆ డిజైన్ ఓకే అంటేనే ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి వెళ్తాము. సో ఈ డిజైన్నే మనం అల్గోరిథమ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ అల్గోరిథమ్స్ని ప్రోగ్రామ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఎవ్రీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో డేటాబేస్ డిజైన్ అనేది ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ డేటాబేస్ డిజైన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఈఆర్ డయాగ్రామ్స్. సో వాట్ ఇట్ విల్ డూ అస్, ఇట్ విల్ రిప్రజెంట్ ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తుంది ఈఆర్ డయాగ్రామ్ అనేది. ఇట్ విల్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఎంటిటీస్ ఆర్ దేర్, ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్షిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈఆర్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఒకసారి మనం ఎంటిటీస్ని, అట్రిబ్యూట్స్ని, రిలేషన్షిప్స్ని డిస్క్రైబ్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు టేబుల్స్. I think in your lab part you have seen already creation of the tables, insertion of data into the tables and deletion, other activities we have performed using the SQL. Okay, so ఏదైతే మనం డేటాబేస్ డిజైన్ చేసామో ఇక్కడ ఏదైతే డేటాబేస్ని మనం డిజైన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు స్పెసిఫై ద ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ని స్పెసిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ద టేబుల్స్. ఓకే, సో ఆ టేబుల్లో మనం ఏం చేస్తాము, రిలేటెడ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. సో హూ ఈస్ గోయింగ్ టు యూజ్ దిస్ ఈఆర్ డయాగ్రామ్స్? ఈఆర్ డయాగ్రామ్స్ని ఎవరు యూజ్ చేస్తారు? డేటాబేస్ డిజైనర్స్ యూజ్ చేస్తారు. ఈ డేటాబేస్ డిజైనర్స్ దేనికోసం యూజ్ చేస్తారు? ఇది ఒక బ్లూ ప్రింట్గా తీసుకొని, సపోజ్ మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయము. డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మోడిఫికేషన్స్ చేయాలంటే చాలా మనీ వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతాయి. ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ముందు మనకి ఎలాగైతే బ్లూ ప్రింట్ అనేది ఉంటుందో అలాగే ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. బ్లూ ప్రింట్లో చేంజెస్ చేయటం అనేది చాలా ఈజీ అనమాట. సో దట్స్ వై డేటాబేస్ డిజైనర్స్ ఆల్వేస్ క్రియేట్ ది బ్లూ ప్రింట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద డేటా ఇన్ ది సాఫ్ట్వేర్ applications. So this is about the ER diagrams. Now let us see what is the components of the ER diagrams. అసలు ER diagram లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? బేసికల్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి ER diagramsలో. ఎంటిటీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ యూనివర్సిటీ డేటాబేస్. మనం ఒక యూనివర్సిటీ డేటాబేస్ తీసుకుంటే ఏమేమి ఎంటిటీస్ ఉంటాయని ఛాన్సెస్ ఉన్నాయి? స్టూడెంట్స్, కోర్సెస్, లెక్చరర్స్, ఇవి డిఫరెంట్ ఎంటిటీస్ అనుకోండి. అట్రిబ్యూట్స్ ఏముంటుంది? ఒక స్టూడెంట్కి ఏముండొచ్చు అట్రిబ్యూట్గా? ఒక రోల్ నెంబర్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది. ఇవన్నీ కూడా స్టూడెంట్ యొక్క అట్రిబ్యూట్స్ అవుతాయి. రిలేషన్షిప్స్ ఏముంటాయి? కోర్సెస్, లెక్చరర్స్, ఇలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్, డిఫరెంట్ ఎంటిటీస్, డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఒక డేటాబేస్లో ఉంటాయి. ఓకే, సో లెట్ us see the representation of the ఎంటిటీ, అట్రిబ్యూట్స్ అండ్ ద రిలేషన్షిప్స్. ఎంటిటీని ఎప్పుడూ మనం రెక్టాంగిల్ షేప్లోనే రిప్రజెంట్ చేస్తాము. ఎంటిటీని స్పెసిఫై చేయాలి అని అంటే మనం ఎప్పుడు రెక్టాంగిల్ షేప్లో స్పెసిఫై చేస్తాము. సో రెక్టాంగిల్ బాక్స్లోనే లోపల మనం ఎంటిటీ నేమ్ అనేది స్పెసిఫై చేస్తాం. అట్రిబ్యూట్ని
ఆబ్జెక్ట్ని ఎప్పుడు మనం ఓవెల్ షేప్లోనే స్పెసిఫై చేస్తాము, రిలేషన్షిప్ని ఎప్పుడు మనం డైమండ్ షేప్లోనే స్పెసిఫై చేస్తాం. దీస్ ఆర్ ద సింబల్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ ఈఆర్ డయాగ్రామ్స్. ఈ సింబల్స్ యూజ్ చేసి మనం ఈఆర్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తున్నాం. సో మనం ఒక ఎంటిటీని జాయిన్ చేయాలన్నా, ఒక యాట్రిబ్యూట్ని లింక్ చేయాలన్నా, లేకపోతే ఒక రిలేషన్షిప్ని జాయిన్ చేయాలన్నా, ఇన్ బిట్వీన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ లైన్స్ ద్వారా జాయిన్ చేస్తాం. లెట్ us see వాట్ ఈజ్ అన్ ఎంటిటీ. అసలు ఎంటిటీ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి చూద్దాం. సో ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. సో వన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. దాన్నే మనం ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. ఎంటిటీ అనేది ఒక ప్లేస్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఒక ఈవెంట్ అయి ఉండొచ్చు, ఒక కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము? ఎంటిటీ అనేది స్టోర్స్ ద డేటా ఇన్ ద డేటాబేస్. It may be either a place, person, object, event or a concept. For what purpose we are going to use? To store the data in the database, we are going to use entity. So every entity in our database must have a minimal set of uniquely identifying attributes. వాటిలో మనం కీస్ అని కూడా స్పెసిఫై చేస్తాము. ఈ కీస్ అనేది నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం మనం. ఎవ్రీ ఎంటిటీ మస్ట్ హ్యావ్ ఏ మినిమల్ సెట్ ఆఫ్ యూనిక్లీ ఐడెంటిఫైయింగ్ అట్రిబ్యూట్స్. లెట్ us see some examples of the entity. ఎంటిటీ అనేది నేను ఏమని చెప్పాను? పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఈవెంట్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు అని చెప్పాను. ఒకవేళ మనం ఎంటిటీని ఒక పర్సన్గా తీసుకుంటే ఎంప్లాయీ, ఓకే, ఆర్ ఏ స్టూడెంట్ ఆర్ ఏ పేషెంట్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, ఓకే. సో స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి? యాట్రిబ్యూట్స్. స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి, స్టూడెంట్ ఫీజు ఉంటుంది, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ అవుతాయి. లేదా ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, ప్లేస్ అని ఎంటిటీగా తీసుకుంటే స్టోర్ అయి ఉండొచ్చు, బిల్డింగ్ అయి ఉండొచ్చు. ఆబ్జెక్ట్ తీసుకుంటే అది మిషన్ అయి ఉండొచ్చు, ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, కార్ అనేది మనం ఎంటిటీగా తీసుకున్నాం అనుకోండి, కార్కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి? కార్ టైప్, కార్ కెపాసిటీ, కార్ కలర్, ఇవన్నీ కూడా మనకి అట్రిబ్యూట్స్ అవుతాయి, ఓకే. సో కార్ అనేది ఎంటిటీ అయితే మనం రెక్టాంగిల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈవెంట్. ఎంటిటీ అనేది ఈవెంట్ కూడా అవ్వచ్చు. సో సేల్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్, రెన్యువల్, ఇవన్నీ కూడా ఎంటిటీసే. ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఒక అకౌంట్ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు. సో ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ a place or a person or an object or an event or a concept. So for what purpose we are going to use all these things? ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం మనం? డేటాని డేటాబేస్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఎంటిటీ అనేది ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. Is it or not? So one employee is distinguishable from other employee or not? So it can be either a person, place, object, event or a concept which stores the data in a database. So let us see what is an entity set. So if you are taking a group of similar kind of entities, ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ఎంటిటీస్ అన్నిటిని ఒక గ్రూప్ కింద ఫామ్ చేస్తే దాన్నే మనం ఎంటిటీ సెట్ అని స్పెసిఫై చేస్తాము. సో దానిలో ఎంటిటీస్ ఉంటాయి. ఈ ఎంటిటీ సెట్లో డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి, దానికి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ సిమిలర్ వాల్యూస్ని షేర్ చేస్తాయి. సో ఎంటిటీస్ ఎప్పుడూ కూడా మనం ప్రాపర్టీస్, వాటి యొక్క ప్రాపర్టీస్తో రిప్రజెంట్ చేస్తాము. ఆ ప్రాపర్టీస్ని మనం యాట్రిబ్యూట్స్ అని స్పెసిఫై చేస్తాం. సో సీ హియర్, ఇక్కడ స్టూడెంట్ ఎంటిటీ తీసుకున్నాము అంటే స్టూడెంట్ ఎంటిటీకి ప్రాపర్టీస్ ఏముండొచ్చు? జనరల్గా స్టూడెంట్కి నేమ్ ఉండొచ్చు, స్టూడెంట్కి క్లాస్ ఉండొచ్చు, స్టూడెంట్కి ఏజ్ ఉండొచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ ప్రాపర్టీస్ని మనం ఏమంటాము? యాట్రిబ్యూట్స్ అని కూడా స్పెసిఫై చేస్తాము. The properties which we are going to use to represent our entities is also called as attributes. All attributes have their separate values. అందరు స్టూడెంట్స్కి ఒకటే నేమ్ ఉంటుందా? అందరు స్టూడెంట్స్ ఒకటే క్లాస్లో ఉంటారు. ఒక స్కూల్లో ఆర్ ఒక కాలేజ్లో తీసుకుంటే అందరు స్టూడెంట్స్ ఒకటే క్లాస్లో ఉంటారు. అందరు స్టూడెంట్స్ ఒకటే ఏజ్ ఉంటుందా? అందరు స్టూడెంట్స్ ఒకటే కోర్స్ చదువుతారా? ఓకే. సో it will vary from one student to another student, okay. So this is about attribute. Let us see entity sets. For example, if we have taken employee as an entity set, all employees of an organization comes under this employee. If you have taken students, all students of a college or a university, all departments of a university, this is department entity set. Now let us see what is a relationship. Relationship is nothing but
అసోసియేషన్ అమాంగ్ టూ ఆర్ మోర్ ఎంటిటీస్. ఎంటిటీస్ ఎట్లా ఏమనుకున్నాం మనం, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎంటిటీస్ని గ్రూప్ చేస్తూ ఉన్నాం. సో వీటిలన్నిటి మధ్య రిలేషన్షిప్ స్పెసిఫై చేయాలి కదా. ఆ అసోసియేషన్ స్పెసిఫై చేయాలి అని అంటే ఒక రిలేషన్షిప్ ద్వారా స్పెసిఫై చేస్తాం. రిలేషన్షిప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఐదర్ ఇట్ మే బి 1-to-1 రిలేషన్షిప్ ఉండొచ్చు, 1-to-many రిలేషన్షిప్ ఉండొచ్చు, ఆర్ many-to-1 రిలేషన్షిప్ ఉండొచ్చు, ఆర్ many-to-many రిలేషన్షిప్ అనేది ఉండొచ్చు. ఈ రిలేషన్షిప్స్ అన్నీ మనం డిస్కస్. Before going in depth of the relationship, let us see the types of the entities. Entities are of two types, weak entities and strong entity. What is a weak entity is, it is an entity that cannot be unique. Weak entity cannot be uniquely identified by its attributes alone. Its existence depends on the other entities. అంటే దానికి అది ఐడెంటిఫై చేయలేము, అది వేరే అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ డబల్ రెక్టాంగిల్ బాక్స్. డబల్ రెక్టాంగిల్ బాక్స్ ద్వారా మనం వీక్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ. దీనికి అనేది ప్రైమరీ కీ అనేది ఉండదమ్మా, ఇట్ హ్యాస్ ఏ పార్షియల్ కీ. ఈ పార్షియల్ కీ ద్వారా మనం వీక్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see దిస్ ఈఆర్ డయాగ్రామ్. సో దీనిలో ఎంటిటీస్ ఏమున్నాయి, కస్టమర్ ఒకటి ఉంది, లోన్ ఒకటి ఉంది. రిలేషన్షిప్ ఏముంది, బారో అనే రిలేషన్షిప్ ఉంది. సో కస్టమర్కి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అనేది కస్టమర్ యొక్క అట్రిబ్యూట్స్. లోన్కి ఏమున్నాయి, లోన్ నేము, లోన్ డేట్ అనేది ఉంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ లేకుండా లోన్ ఎంటిటీ ద్వారా మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలమా? Without customer information, is it possible for us to identify the loan information? No. For each and every loan, there is at least one borrower. ప్రతి లోన్కి ఒక బారోయర్ ఉండాలి, లేదంటే అది ఉపయోగం ఉండదు. లోన్ ఎంటిటీ యొక్క యూజ్ అనేది ఉండదు. దట్స్ వై లోన్ ఎంటిటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది కస్టమర్ ఎంటిటీ హియర్. లోన్ ఎంటిటీ కస్టమర్ ఎంటిటీ, హూ ఇస్ ద బారోయర్, కస్టమరే బారోయర్ కాబట్టి ఇక్కడ లోన్ ఎంటిటీ ఏమైంది, కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి లోన్ ఎంటిటీ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ. ఇది వీక్ ఎంటిటీ కాబట్టి దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసాము, డబల్ రెక్టాంగిల్ బాక్స్లో రిప్రజెంట్ చేసాము. ఓకే, సో దీనికి ప్రైమరీ కీ అనేది ఉండదు. ప్రైమరీ కీ చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ప్రైమరీ కీ కాబట్టి దాన్ని నేను అండర్లైన్ చేశాను. మనం ప్రైమరీ కీస్ని ఎప్పుడు అండర్లైన్ చేస్తాం. ఇక్కడ ప్రైమరీ కీస్ అయితే ఉండవు కానీ పార్షియల్ కీస్ అనేది ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ఎ వీక్ ఎంటిటీ? వీక్ ఎంటిటీ ఈజ్ అన్ ఎంటిటీ దట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై ఇట్స్ అట్రిబ్యూట్స్ అలోన్. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్ ఆన్ ది అదర్ అట్రిబ్యూట్స్. అదర్ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దాన్ని వీక్ ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. వాట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ? ఇట్స్ ఎగ్జిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఎంటిటీ. ఇవి వేటి మీద డిపెండ్ అయి ఉండవు, దానికి ఓన్గా ఉంటాయి. ఇట్ హ్యాస్ అ ప్రైమరీ కీ, దీనికి ప్రైమరీ కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ తీసుకోండి, కస్టమర్ ఎంటిటీ తీసుకుంటే దీనికి ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, కస్టమర్ అడ్రస్ ఉంది. సో కస్టమర్ ఐడి ద్వారానే మనం ఆ కస్టమర్ ఎవరైనా మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఈ కస్టమర్ ఎంటిటీ అన్న లోన్ ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉందా? లేదు. ఓకే, సో ప్రతి కస్టమర్ లోన్ తీసుకోవాలని ఏం లేదు కదా, కాబట్టి కస్టమర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎంటిటీ. సో ఇఫ్ కస్టమర్ డస్ నాట్ బారో ఎనీ లోన్, ఇట్ విల్ బి లిస్టెడ్ ఇన్ ది కస్టమర్ ఎంటిటీ. ఓకే, సో లోన్ లేకపోయినా కూడా మనం కస్టమర్ ఎంటిటీలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి కస్టమర్ ఎప్పుడు స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది. కస్టమర్ లేకుండా లోన్ అనే ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి లోన్ అనేది ఎప్పుడు వీక్ ఎంటిటీ ఉంటుంది. వీక్ ఎంటిటీని మనం డబల్ రెక్టాంగిల్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, let us see what are the attributes. Attribute is nothing but a property or characteristics of an entity. Attribute అనేది ఒక ప్రాపర్టీ అయి ఉండొచ్చు లేదా క్యారెక్టరిస్టిక్స్ అనేది అయి ఉండొచ్చు. సో how we are going to represent that? In the form of ellipse we are going to represent that. How many types of attributes are there? Let us see. The first type of attribute is a simple attribute. సో ఒక attribute తీసుకున్నాము అంటే దాన్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేకపోతే, if we can't divide that it into further into small parts, మనం ఒక అట్రిబ్యూట్ తీసుకున్నామంటే దాన్ని స్మాల్ పార్ట్స్గా మనం ఫర్దర్గా డివైడ్ చేయలేకపోతే దాన్ని మనం సింపుల్ అట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాం, ఎంప్లాయీ నెంబర్ని మనం ఫర్దర్గా బ్రేక్ చేయొచ్చా? లేదు. లేదా స్టూడెంట్ రోల్ నెంబర్ తీసుకున్నాం, స్టూడెంట్ రోల్ నెంబర్ని దాన్ని బ్రేక్ చేయొచ్చా? లేదు. ఓకే, సో ఇట్లాంటి వాటిని మనం సింపుల్ అట్రిబ్యూట్స్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఒక అట్రిబ్యూట్ని మనం స్ప్లిట్ చేయగలిగితే, ఫర్దర్గా దాన్ని బ్రేక్ చేయగలిగితే, వేరే కాంపోనెంట్స్గా బ్రేక్ చేయగలిగితే దాన్ని మనం కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అని స్పెసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ తీసుకున్నాం, నేమ్ ఆఫ్ ఏ పర్సన్ని బ్రేక్ చేయొచ్చా లేదా?
నేమ్ అనే అట్రిబ్యూట్, స్టూడెంట్ అనే ఎంటిటీకి నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటే దాన్ని మనం ఫస్ట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ కింద బ్రేక్ చేయొచ్చు. అడ్రస్ తీసుకుందాం అనుకోండి, ఒక అడ్రస్కి పిన్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, కంట్రీ ఉండొచ్చు. ఫర్దర్గా డివైడ్ చేస్తామా లేదా? ఇలా ఫర్దర్గా డివైడ్ చేస్తే కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాము. అలా డివైడ్ చేయలేకపోతే దాన్ని మనం సింపుల్ అట్రిబ్యూట్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్. ఒక అట్రిబ్యూట్ ఒక సింగిల్ వాల్యూనే తీసుకుంది అనుకోండి, ఒక ఎంటిటీ ఇన్స్టెంట్కి ఒక సింగిల్ వాల్యూనే తీసుకుంటే దాన్నే సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే దానికి ఒకటే వాల్యూ ఉంటుందా, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయా? ఏజ్కి ఒకటే వాల్యూ ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ఇట్ టు బి యాజ్ ఎ సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్స్. ఒక అట్రిబ్యూట్కి మోర్ దాన్ వన్ వాల్యూ ఉంటే దెన్ వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ఇట్ టు బి యాజ్ ఏ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాము అనుకోండి, ఒక పర్సన్కి టూ ఆర్ మోర్ దాన్ 2 ఫోన్ నెంబర్స్ ఉండొచ్చా లేదా? ఉంటాయి కాబట్టి పాసిబిలిటీ ఉంది. మొబైల్ నెంబర్స్ 2-3 ఉండొచ్చు, ల్యాండ్లైన్ నెంబర్ ఉండొచ్చు, కాబట్టి దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అన్నాం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఈస్ టెలిఫోన్ నెంబర్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ని మనం ఎప్పుడు డబల్ ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ద మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ విత్ double ellipse. And next attribute is derived attribute. So what is a derived attribute is this value is calculated based on the other attributes. ఈ వాల్యూని డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఎప్పుడు అంటాము అంటే, ఈ అట్రిబ్యూట్ ఒక వాల్యూని వేరే అట్రిబ్యూట్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే మనం డిరైవ్డ్. ఏజ్ ఈజ్ derived from date of birth. ఏజ్ ఈజ్ derived from date of birth. ఓకే, సో ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఏజ్ అనేది ఒక డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. సో ఒక స్టూడెంట్ టోటల్ కానీ యావరేజ్ ఆఫ్ ది మార్క్స్ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే స్టూడెంట్ మార్క్స్ బేస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి టోటల్ కానీ యావరేజ్ కానీ మనం డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ని మనం ఇలా డాష్డ్ ఎలిప్స్తో రిప్రజెంట్ చేస్తాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ డాష్డ్ ఎలిప్స్. So how many types of attributes are there? We are having simple attribute, we are having composite attribute, single valued attribute, multi valued attribute, as well as derived attribute. Let us see relationship గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రిలేషన్షిప్ అంటే 2 or more ఎంటిటీస్కి మధ్య అసోసియేషన్ అని స్పెసిఫై చేసుకున్నాము. సో ఇట్ క్యాన్ బి క్లాసిఫైడ్ బై ద డిగ్రీ. రిలేషన్షిప్ ఎప్పుడు డిగ్రీ ద్వారా క్లాసిఫై చేస్తాం. అసలు డిగ్రీ అంటే ఏంటి? ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉన్నాయి, ఆ రిలేషన్షిప్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ లింక్ అయి ఉన్నాయి, దాన్నే మనం డిగ్రీ అని స్పెసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కస్టమరు లోన్ తీసుకున్నాము అని అంటే కస్టమర్కి లోన్కి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది? కస్టమర్కి లోన్ మధ్యలో బారో అనే రిలేషన్షిప్ ఉంది. సో ఈ రిలేషన్షిప్కి ఎన్ని ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉన్నాయి? 2 ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్. సో ఇవి 2 ఎంటిటీస్ తీసుకున్నాము అంటే ఈ 2 ఎంటిటీస్ మధ్యలో మనకి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? వర్కింగ్. ఓకే, సో అలా ఒక రిలేషన్షిప్కి ఎన్ని ఎంటిటీస్ అసోసియేట్ అవుతున్నాయో వాటి నెంబరే మనం డిగ్రీ అని స్పెసిఫై చేస్తాం. లెట్ us see unary relationship. So this is also called as recursive relationship. Unary relationship నే మనం recursive relationship అంటాము. సో ఎన్ని ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉంటాయి అంటే యూనరీ రిలేషన్షిప్లో ఓన్లీ 1 అసోసియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్ లైక్ దిస్. యూనరీ రిలేషన్షిప్లో ఒకటే ఎంట్రీ అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి దానికి అదే అసోసియేట్ అయి ఉంటుంది కాబట్టి దాన్నే మనం రికర్సివ్ రిలేషన్షిప్ అని కూడా స్పెసిఫై చేస్తాము. నెక్స్ట్ బైనరీ రిలేషన్షిప్లో ఎన్ని ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉంటాయి? 2 ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉంటాయి. చూడండి, ఎంటిటీ 1, ఎంటిటీ 2, ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టి సో ఈ రిలేషన్షిప్కి 2 ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్నే మనం బైనరీ రిలేషన్షిప్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ టెరినరీ రిలేషన్షిప్ అంటే ఒక రిలేషన్షిప్కి 3 ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉంటాయి. ఎంటిటీ 1, ఎంటిటీ 2, ఎంటిటీ 3, ఇలా 3 ఎంటిటీస్ అసోసియేట్ అయి ఉంటే దాన్నే టెరినరీ రిలేషన్షిప్ అని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ఎనరీ రిలేషన్షిప్ అంటే 4 or more ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ రిలేషన్షిప్లో దాన్నే ఎన్అరీ రిలేషన్షిప్ అంటాం. ఒక రిలేషన్షిప్ చూడండి, రిలేషన్షిప్ ఎంటిటీ 1, ఎంటిటీ 2, ఎంటిటీ 3, ఎంటిటీ 4 కానీ దానికన్నా ఎక్కువ కానీ ఎంటిటీస్ కనుక రిలేషన్షిప్తో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్నే ఎన్అరీ రిలేషన్షిప్. సో యూనరీ రిలేషన్షిప్, బైనరీ, ternary and array relationship. Let us see cardinality. Cardinality represent the numerical attributes of the relationship between 2 entities or entity sets. That means that entity may be a 1-to-1 relationship
వన్ టు మెనీ, మెనీ టు వన్ ఆర్ మెనీ టు మెనీ. కార్డినాలిటీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే న్యూమరికల్గా ఎన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఆ ఎంటిటీస్కి మధ్య ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, న్యూమరికల్గా రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది అనేది స్పెసిఫై చేయడానికి కార్డినాలిటీ వాడతాము. సో హౌ మెనీ ఆర్ దేర్? వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు వన్ అండ్ మెనీ టు మెనీ. సో లెట్ us see వన్ టు వన్ రిలేషన్షిప్. సో వన్ టు వన్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే లెట్ us take టూ సెట్స్ ఏ అండ్ బి టూ సెట్స్లో ఉంటే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఒక పర్సను ఒక పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అంటే ఒక పర్సన్కి ఒకటే పాస్పోర్ట్ ఉంటుంది, ఒక పాస్పోర్ట్ ఒకటే పర్సన్కి సంబంధించి ఉంటుంది అంటే సో వన్ ఈజ్ అసోసియేటెడ్, వన్ ఎలిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ టు వన్ ఎలిమెంట్ ఓన్లీ. దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టు వన్ రిలేషన్షిప్. వన్ ఎంటిటీ from one entity set A can be associated with at most one entity of entity set B. ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి సెట్ ఏలో? A1, A2, A3. సెట్ బిలో B1, B2, B3. ఈ ఎంటిటీస్ ఉంటే A1 అనే ఎంటిటీ B1తోనే అసోసియేట్ అయి ఉంటుంది, ఒకదాంతోనే అసోసియేట్ అయి ఉంటుంది. A2 అనేది B2తోనే అసోసియేట్ అయి ఉంటుంది. A3 అనేది B3తోనే అసోసియేట్ అయి ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టు వన్ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ టు మెనీ రిలేషన్షిప్. సో అంటే ఏంటి? సెట్ ఏలో ఉన్న వన్ ఎంటిటీ ఫ్రమ్ ఎంటిటీ సెట్ ఏ క్యాన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ ఎంటిటీస్ ఆఫ్ ఎంటిటీ సెట్ బి. వన్ టు మెనీ అన్నాం కాబట్టి ఎంటిటీ సెట్లో ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్, ఏ అనే ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్ ఒకటి బి అనే దానిలో మల్టిపుల్ వాటితో అసోసియేట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా, A1 తీసుకున్నాము అంటే A1 అనే ఎంటిటీ తీసుకుంటే ఇది బి అనే సెట్లో B1కి అసోసియేట్ అయి ఉంది, B2కి అసోసియేట్ అయి ఉంది అండ్ దెన్ B4కి అసోసియేట్ అయి ఉంది. నెక్స్ట్ A3 తీసుకున్నామంటే అది B3కి అసోసియేట్ అయింది. అంటే ఏంటి? A1లో A2 తీసుకున్నామంటే అది B5కి అసోసియేట్ అయి ఉంది. ఏలో ఉన్న ప్రతి ఎంటిటీ ఒకదానికన్నా మోర్ దాన్ ఎంటిటీస్తో బీలో అసోసియేట్ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఈజ్ కస్టమర్. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ ఉంటాడు, ఒక ఆర్డర్ టేబుల్ ఉంటుంది. ఓకే, ఒక కస్టమరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయినా ప్లేస్ చేయొచ్చు, బట్ ఒక టేబుల్కి ఒక సింగిల్ కస్టమరే ఉంటాడు. ఓకే, దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ టు వన్ రిలేషన్షిప్. An entity in A is associated with at most one entity in B. An entity in B is associated with any number of entities in A. Okay, so example, relationship between a student and a college. టూ ఎంటిటీస్ తీసుకుందాం మనం, ఒకటి స్టూడెంట్ ఎంటిటీ, ఇంకొకటి కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ అనుకోండి. ఓకే, సో ఒక స్టూడెంట్ ఒకటే కాలేజ్లో చదవచ్చు ఎట్ ఏ టైం, ఈజ్ ఇట్ ఆర్ నాట్? అదే ఒక కాలేజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయినా ఉంటారు, కాలేజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయినా ఉంటారు. ఓకే, బట్ ఒక స్టూడెంట్ ఎట్ ఏ టైం ఒక కాలేజ్లో మాత్రమే చదువుతాడు. ఓకే, దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మెనీ టు వన్ relationship. And next one is many to many relationships. Entities in A and B are associated with any number of entities from each other. For example, student and course. A student can take many courses at a time and a course can be assigned to many students. ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సెస్ అయినా ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. అలాగే ఒక కోర్స్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ కన్నా మనం ఇవ్వచ్చు కాబట్టి దాన్ని ఏమంటాం మనం? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. సో ఈ కార్డినాలిటీ రిప్రజెంట్ చేయడానికి మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని అసోసియేట్ అవుతున్నాయి, ఆ రిలేషన్షిప్ అనేది మ్యాండేటరీనా ఆప్షనలా అనేది స్పెసిఫై చేస్తుంది మనకి. సో లెట్ us see వన్ టు వన్ అని అంటే మనం డయాగ్రమాటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎంటిటీ సెట్ ఏ, ఎంటిటీ సెట్ బి. ఓకే, వన్ టు వన్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ లైక్ దిస్. నెక్స్ట్ వన్ టు మెనీ. వన్ టు 0 or 1 we are going to represent like this. We are going to represent 0 here. And 1 to many we are going to represent using this symbol. Okay, and 1 to 0 or many. This is 0 and this is many. 1 to 0 or many we are going to represent like this. Now let us see what is specialization, generalization and aggregation. Specialization is a process in which an entity is divided into sub-entities. Okay, entity ni manam sub-entities ga divide cheste danne manam specialization and specify chestamu. Specialization will always follow the top-down process. Okay, let us see an example.
employee entity can be further subdivided as a technician or an engineer or an accountant. All these are employees or not? So employee entity ni manam సబ్ ఎంటిటీస్గా స్ప్లిట్ చేసాం. ఒక టెక్నీషియన్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక అకౌంటెంట్ అవ్వచ్చు. సో ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది, సాలరీ ఉంటుంది. అదే టెక్నీషియన్కి ఏముంటుంది, సర్వీస్ ఉంటుంది. ఇంజనీర్కి ఏముంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది. అకౌంటెంట్కి ఏముంటుంది, క్రెడిట్ ఆర్ డెబిట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది స్పెషలైజేషన్. అండ్ కమింగ్ టు ద generalization in which is a process in which common attributes of more than one entity forms a new entity. So it always uses bottom up approach. Okay, so before generalization let us see how it will be. ఒక స్టూడెంట్ తీసుకుంటే స్టూడెంట్ ఒక అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, నేమ్, అడ్రస్, గ్రేడ్ ఉంది. టీచర్ తీసుకుంటే టీచర్ ఒక అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, నేమ్, అడ్రస్, సాలరీ ఉంది. ఇలా డిఫరెంట్గా మనం స్పెసిఫై చేస్తే దీనికి ఏమున్నాయి, కామన్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, స్టూడెంట్కి కానీ టీచర్కి కానీ కామన్ అట్రిబ్యూట్స్ నేమ్ ఉంది, అడ్రస్ ఉంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం స్పెసిఫై చేసాము అని అంటే దానికి మనకి స్పేస్ ఇవన్నీ వేస్ట్ అవుతుంది. ఇక్కడ స్పెషలైజ్డ్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, గ్రేడ్, సాలరీ స్పెషలైజ్డ్ అట్రిబ్యూట్స్ కాబట్టి వీటిని మనం సపరేట్గా ఉంచేసి ఈ మిగతా అట్రిబ్యూట్స్ అన్నిటిని జనరలైజ్ చేయాలి. జనరలైజ్ చేయడం కోసం మనం పర్సన్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాము. నేము, అడ్రస్, కామన్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పర్సన్కి లింక్ చేసి జనరల్ అట్రిబ్యూట్స్నేమో మనం పర్సన్ అనే ఎంటిటీకి అసోసియేట్ చేసాం. జనరల్ అట్రిబ్యూట్స్ ఏమన్నా ఇక్కడ నేము, అడ్రస్ అనేది జనరల్ అట్రిబ్యూట్స్ కాబట్టి పర్సన్ అనే ఎంటిటీకి అసోసియేట్ చేసాము. అలాగే స్పెషలైజ్డ్ అట్రిబ్యూట్స్, స్టూడెంట్కి గ్రేడ్ ఉంది, టీచర్కి శాలరీ ఉంది కాబట్టి అలా మనం జనరలైజ్ చేసేసుకున్నాము. కామన్ అట్రిబ్యూట్స్ అన్నిటినీ ఒక ఎంటిటీకి అసోసియేట్ చేస్తే దాన్నే మనం జనరలైజేషన్ అంటాము. ఇట్ విల్ ఆల్వేస్ ఫాలోస్ బాటమ్ అప్ అప్రోచ్. హియర్ 2 or more lower level entities are combined together to form a higher level entity. Next, let us see what is an aggregation. Aggregation, it is nothing but a process in which a single entity alone is not able to make sense into a relationship. Okay, so see here, ఇక్కడ మేనేజర్ అనేవాడు వాడికి మేనేజర్కి he has to manage his employees as he has to manage his project. ఓకే, మేనేజర్ అనేవాడు నాట్ ఓన్లీ మేనేజెస్ ద ఎంప్లాయీస్, ఓకే, he has to manage the project కాబట్టి సపరేట్గా మనం లింక్ చేయలేం కాబట్టి అగ్రిగేషన్ ద్వారా మనం లింక్ చేసాం. సో అగ్రిగేషన్ ద్వారా ఏం చేసాం మనం, ఈ రిలేషన్షిప్ అనేది వర్క్స్ ఆన్, ఈ మేనేజర్ వర్క్స్ ఆన్, ఓకే, employee project. Okay, so who is going to manage that? A manager manages the employee, a manager manages the project. So here we have taken another relationship, works on a relationship తీసుకొని ఆ రిలేషన్షిప్ ద్వారా మనం ఈ మేనేజర్ని ఎంప్లాయీతోనూ ఈ మేనేజర్ని ప్రాజెక్ట్తోనూ లింక్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రిగేషన్. సో లెట్ us see the overall summary of the ER diagram. సో ER మోడల్లో మనకి ఎంటిటీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్. ఎంటిటీస్ 2 types ఉంటాయి, వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ. ఎగ్జాంపుల్ ఆఫ్ వీక్ ఎంటిటీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఏంటంటే, ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది బ్యాంక్ ఇన్ఫర్మేషన్ లేకుండా యూనిక్గా మనం ఐడెంటిఫై చేయలేము. దట్స్ వై బ్యాంక్ అకౌంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వీక్ ఎంటిటీ. ఓకే, సో అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, కీస్, కాంపోజిట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్, డిరైవ్డ్ అట్రిబ్యూట్స్. సో కీ అట్రిబ్యూట్ ద్వారా ఏంటి, మనం ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం. కీ అట్రిబ్యూట్ ద్వారా ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి, దాన్ని మనం నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. నల్ వాల్యూ ఉండకూడదు దానికి. ఓకే, సో అట్రిబ్యూట్స్ కీ, కాంపోజిట్, మల్టీ వాల్యూడ్ అండ్ డిరైవ్డ్ ఉంటుంది. రిలేషన్షిప్లో 1 to 1, 1 to many, many to 1 అండ్ many to many రిలేషన్షిప్స్ అనేది ఉంటుంది. లెట్ us see the sample ER diagram. ఈఆర్ డయాగ్రామ్ చూసేటప్పుడు ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, 2 entities ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 entities? స్టూడెంట్, కాలేజ్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్? స్టూడెంట్ ఇన్ అనేది రిలేషన్షిప్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద స్టూడెంట్? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ అనేది అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ కాలేజ్? కాలేజ్ ఐడి అండ్ కాలేజ్ నేమ్. సో రెక్టాంగిల్ సింబల్ ఎంటిటీ సెట్స్ కోసం యూజ్ చేస్తాం. ఎలిప్సెస్ అట్రిబ్యూట్స్ రిప్రజెంటేషన్ కోసం వాడతాము. డైమండ్స్ రిలేషన్షిప్ రిప్రజెంటేషన్ కోసం వాడతాము. లైన్స్ అనేది అట్రిబ్యూట్స్ నుంచి ఎంటిటీ సెట్స్కి కనెక్ట్ చేయడానికి కానీ, ఎంటిటీ సెట్స్ని నుంచి రిలేషన్షిప్స్ని కనెక్ట్ చేయడానికి కోసం కానీ లైన్స్ యూజ్ చేస్తాము. డబుల్ ఎలిప్స్ అనేది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ కోసం వాడతాము. డాష్ ఎలిప్స్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ కోసం యూజ్ చేస్తాము. డబుల్ రెక్టాంగిల్ అనేది వీక్ ఎంటిటీ సెట్స్ కోసం యూజ్ చేస్తాము. డబుల్ లైన్స్ అనేది టోటల్ పార్టిషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇన్ రిలేషన్షిప్ కోసం యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ అబౌట్ ER డయాగ్రామ్స్.